హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే ఫేషియల్ మసాజ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సాధారణంగా మనము అవి అంటే ఇవి అంటే ఫేషియల్ రోల్స్ వాడుతుంటాం. కొంతమందికి రిజల్ట్ వస్తుంది, కొంతమందికి రాదు. కానీ నేను ఇప్పుడు చూపించబోయే రోలర్స్ మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. అవి ఏంటివి అంటే చూడండి, ఇక్కడ జేడ్ రోలర్, దీన్ని జేడ్ రోలర్ చెప్తారు, దీన్ని గువాషా చెప్తారు. ఇది మనకి ఎలా పని చేస్తుంది అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా ఇది ఇలా స్టోన్ ఉంటుంది, కొన్ని ఫేక్ కూడా ఉంటాయి, ప్లాస్టిక్లా ఉంటాయి, అవి చాలా అంటే చాలా ఫేక్. రియల్ అంటే ఇలా స్టోన్ ఉంటుంది, ఇలా అటాచ్మెంట్ ఉంటాయి. చూడండి, గ్రీన్ క్వీజ్లా ఉంటుంది. ఇది ఏం చేయాలంటే మనము కొద్దిగా ఏదన్నా కానీ ముందు ఫేస్ వాష్ చేసి ఇలా ఏమన్నా కానీ ఫేషియల్ ఆయిల్ 1-2 డ్రాప్స్ ఇలా ఫేస్ పైన అప్లై చేయండి. ఇలా 2 డ్రాప్స్ చాలా, ఎక్కువ అవసరం లేదు, లేదంటే పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు. ఇలా లైట్గా ఇలా మసాజ్ చేసేసి ఇలా డాబ్ కూడా చేసుకోవచ్చు. ఇలా చేసేసి ఇప్పుడు మనము ఈ రోలర్ తీసుకొని చీక్స్ కింద అంటే చెంపల కింద సైడ్ నుంచి ఇలా పైనికి మసాజ్ చేయాలి. ఇలా పైనికి ఒక 10 సార్లు ఇలా మసాజ్ చేస్తే గిన బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. తర్వాత వచ్చేసి వృద్ధాప్య లక్షణాలు చెప్తారు కదా, ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ అంటే ఫేస్ ముడతలు పడేదు, అది అస్సలు పడదు. నిజంగా అంటే ఫేస్ చాలా యూత్ఫుల్ గ్లోగా ఉంటుంది. తర్వాత ఇంకొక చెంప సైడ్ కూడా సేమ్ అలానే చేయాలా. ఇలా చేసిన తర్వాత ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి ఐస్ కింద కూడా ఇలా ఐస్ కింద మనం నిదానంగా ఇలా మసాజ్ చేయాల. ఇలా ఐస్ కింద నుంచి చెంపల సైడ్కి ఇలా మసాజ్ చేయాల. మసాజ్ చేసేసి ఒక 10 సార్లు ఇలా రోల్ చేయాలి. ఆ సైడ్ ఈ సైడ్ ఇలా రోల్ చేసేసిన తర్వాత ఇది వచ్చేసి నోస్ సైడ్ కూడా సేమ్ కింద నుంచి పైకి ఇలా మసాజ్ చేయాలి. ఎప్పుడన్నా ఫేస్ మసాజ్ చేసేటప్పుడు మనం కింద నుంచి పైనకి పోవాలే కానీ ఇలా కిందకి రాకూడదు. కిందకి ఇలా వచ్చినామనుకో అది ఫేస్ కింద ఇలా లూజ్ అయ్యి స్కిన్ అంతా ఇలా యాలాడుతుంది అనమాట. ఇలా చేయాలి. తర్వాత వచ్చేసి ఫోర్ హెడ్ అంటే నుదుట కూడా అంతే. ఇలా పైన నుంచి ఇలా వచ్చేసేయాల, కింద నుంచి ఇలా పైనకి వచ్చేసేయాల. మళ్ళీ తర్వాత వచ్చేసి ఇలా సైడ్ నుదుట ఉంటుంది కదా, ఇలా సైడ్కి ఇలా అనాల. ఇలా అంటే గిన ఒక్కసారి మీరు ఈ రోలర్తో ఫేస్ మసాజ్ చేసి చూడండి, రిజల్ట్ ఇన్స్టాంట్ వస్తుంది. ఎందుకంటే ఇది నేను 1 ఇయర్ నుంచి వాడుతున్నాను, నాకైతే సూపర్ రిజల్ట్ వచ్చింది. ఇక్కడ నేను ఫేస్ చూపించలేను కాబట్టి మీకు హ్యాండ్స్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి మీరు అర్థం చేసుకోండి. నేను నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వచ్చేసి ఇది నెక్ అంటే గొంతు కింద నుంచి ఇలా పైనకి మసాజ్ చేయాలి. ఏ స్టెప్స్ అయినా చేసేటప్పుడు ఖచ్చితంగా 10 సార్లు చేయాల. ఒక్కసారి 2 సార్లు చేసి వదిలేస్తే రిజల్ట్ రాదు. ఇలా 10 సార్లు చేయాల. అంటే ఒక 2-3 నిమిషాలు ఇలా చేస్తే ఖచ్చితంగా అంటే రిజల్ట్ వస్తుంది. గొంతు కింద నుంచి ఇలా పైనకి ఇలా మసాజ్ చేయాల. ఇలా మసాజ్ చేసేస్తే అక్కడ కొంచెం గొంతు అంటే నెక్ దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి స్మూత్గా చాలా బ్రైట్గా కొంచెం ఫేస్ కనిపిస్తుంది. కాబట్టి మనము ఈ టెక్స్చరు ఎక్కడ యూజ్ చేయాలో మీకు తెలుసు, ఇది ఎక్కడ యూజ్ చేయాలో ఇప్పుడు మీకు చెప్పేసినాం కదా. ఇప్పుడు నెక్స్ట్ దాని పేరు వచ్చేసి గువాషా. అది ఏమిటి అంటే అది ఇదిగో దీన్ని గువాషా చెప్తారు. ఇప్పుడు దీన్ని సేమ్ అలానే జ్వాలైన్ చెప్తారు కదా, ఆ జ్వాలైన్ దగ్గర ఇది ఉంది కదా, ఇక్కడ ఈ సింబల్ ఉంటుంది. దాన్ని ఇలా జ్వాలైన్ దగ్గర ఇలా కింద నుంచి ఇలా నిదానంగా ఇలా సైడ్కి ఇలా చేయాలి. ఇది కూడా ఒక 10 సార్లు ఇలా చేయాలి. సేమ్ ఆ సైడ్ కూడా సేమ్ ఇలానే ఒక 10 సార్లు ఇలా చేయాలి. జ్వాలైన్ ఎవరికైతే డబల్ చిన్ ఉంటుంది, తర్వాత వచ్చేసి ఫేస్ లావుగా కనిపిస్తుంది, వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ మీకు తెలుస్తుంది. తర్వాత వచ్చేసి ఇది ఐస్ అంటే డార్క్ సర్కిల్ అవి ఉంటాయి కదా, దాని కింద ఇలా చేయాల. ఇలా ఏదన్నా కానీ మనము కొంచెం
హ్యాండ్ ప్రెజర్తోనే చేయాలి, ఎక్కువగా ప్రెజర్ పెట్టకూడదు. కొంచెం మన స్కిన్కి ఎంత పడుతుంది ఆ నొప్పి తట్టుకుంటామా అని మనకు అనిపిస్తుంది కదా, అప్పుడు కొంచెం ఇలా చేయాల. ఇలా సేమ్ ఆ సైడ్ ఐస్ కూడా సేమ్ ఇలానే కిందకి ఇలా సైడ్కి ఇట్లా చేయాల. ఇలా చేసిన తర్వాత నోస్ ఉంటుంది కదా, నోస్ పైన కింద నుంచి ఆ నోస్ మధ్య నుంచి ఇది స్టోన్ తీసుకొని ఇలా పైనకి చేయాలి. నోసు మంచి షేప్లో వస్తుంది, చాలా మంచి షేప్లో వస్తుంది. కొంతమందికి నోసు కొంచెం పెద్దగా ఇదిగా ఉంటుంది కదా, వాళ్ళకి మంచి షేప్లో కనిపిస్తుంది. ఇలా పైనకి ఇలా చేయాల. ఇలా చేసిన తర్వాత చీక్స్ అంటే చెంపలు ఉంటాయి కదా, ఆ చెంపలి కానిచ్చి ఇది ఇలా కొంచెం ఇట్లా పైకి అనేసి ఇలా రౌండ్ తిప్పాల. పైనకే అంతా పైనకే చేయాల, ఎప్పుడూ కూడా కిందకి చెయ్యకూడదు. ఈ టెక్నిక్స్ అన్నీ ఫాలో అయితే హీరోయిన్స్ కన్నా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. వాళ్ళు ఎక్కువగా వాడేది ప్రోడక్ట్ ఇవే కాబట్టి వాళ్ళు ఎంత ఏజ్ వచ్చినా వాళ్ళకి కనపడదు, ఫేస్ స్లిమ్గా ఉంటుంది. కాబట్టి మనం కూడా ట్రై చేద్దాము అనేసి నేను కూడా వీడియో చేస్తున్నాను. చూడండి, ఇలా చేయాల. ఇలా చేసేసిన తర్వాత ఆ సైడ్ చెంప కూడా సేమ్ ఇలానే చేయాల. ఇలా చేసిన తర్వాత ఇది ఉంది కదా, ఇది అంటే మౌత్ లైన్ అంటే అది నోరు దగ్గర ఉంటుంది కదా, మౌత్ దగ్గర మౌత్ లైన్స్ చెప్తారు దాన్ని. వాటి దగ్గర ఇలా పెట్టేసి ఇలా రౌండ్గా చేయాల. ఇలా రౌండ్ అంటే కింద నుంచి ఇలా పైకి ఇలా రౌండ్గా ఇలా 10 సార్లు ఇలా రౌండ్గా సేమ్ ఆ సైడ్ కూడా ఇలా రౌండ్గా చేయాలి. రౌండ్గా చేసేసి తర్వాత ఫేస్ అంతా పైనకి ఇలా అనేసేయాలి. దీంతోనే నల్లా ఫేస్ అంతా పైనకి ఇలా లిఫ్ట్ చేసేయాలి. లిఫ్ట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా, తర్వాత వచ్చేసి ఇది చిన్న రోలర్ తీసుకొని దాన్ని ఫేస్ మొత్తం సైడ్కి ఇలా ఒక 10 సార్లు ఇలా లిఫ్ట్ చేయండి. ఇలా నిదానంగా చేయండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, నిదానంగా ఇలా లిఫ్ట్ చేయండి. చేసిన తర్వాత మౌత్ దగ్గర ఉంటాయి కదా మౌత్ లైన్స్, దాన్ని ఇలా రౌండ్ తిప్పండి. ఆ సైడ్ ఈ సైడ్ ఇట్లా రౌండ్గా తిప్పండి. ఆ సైడ్ కూడా ఇలా రౌండ్గా తిప్పండి. తిప్పిన తర్వాత గడ్డం కింద నుంచి కొద్దిగా ఇలా పైనకి, ఇది గడ్డం అనుకోండి, ఇలా పైనకి ఇలా ఒక 10 సార్లు ఇలా చేయాల. ఇలా చేసేసి తర్వాత లిప్స్ ఉంటాయి కదా, లిప్స్కి ఇలా సైడ్కి చెంపల వరకు పైన వరకు తీసుకొని పోయి ఇలా 10 సార్లు లిప్స్ పైన నుంచి ఆ సైడ్కి, తర్వాత ఇటు సైడ్ లిప్స్ కూడా ఇలానే ఒక 10 సార్లు ఇలా చేయాల. ఇలా మొత్తం అంతా చేసేసిన తర్వాత దీంతో మళ్ళీ ఫేస్ ఇలా పైనకి అంతా అనేసేసేసి తర్వాత ఇలా రఫ్ చేసేసి హ్యాండ్స్ బాగా రఫ్ చేసేసి హీట్ చేయాలి. ఇలా హీట్ చేసేసి మన ఫేస్ పైన ఇలా చేయండి. ఇలా చేసేసిన తర్వాత ఇలా డాబ్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి రఫ్ చేసేసి ఇలా చేయండి. ఇలా చేసేసి తర్వాత చూడండి మీ ఫేస్ ఎంత గ్లోగా కనిపిస్తుంది, ఎంత బ్రైట్గా కనిపిస్తుంది, ఫైన్ లైన్స్ తగ్గిన ఫీల్ కూడా వస్తుంది. నిజంగా చెప్తాను, ఒక్కసారి ఇవి 2 వాడి చూడండి, రిజల్ట్ మీరే చెప్తారు, నాకు థ్యాంక్స్ చెప్తారు. నేనైతే వాడుతున్నా, నేను ఒక 1 ఇయర్ నుంచి అయితే వాడుతున్నాను, నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది. ఇది వీక్లీ 2 అంటే 2 సార్లు చేసే చాలు, ఎక్కువగా చేసే అవసరం లేదు. ఇది ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూస్ చేస్తే ఫేస్ పైన చాలా మంచి బెనిఫిట్ వస్తుంది. ఫేస్ కూల్ అవుతుంది, బ్రైట్ అవుతుంది, తర్వాత వ్రింకల్స్ వెంటనే రిమూవ్ అయిపోతాయి. ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, రిజల్ట్ మంచి వస్తుంది. నాకైతే సూపర్ అనిపించింది. మీకు కూడా ఒకసారి ఇది చూపిద్దాము అనేసి ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏంజల్ తను బ్యూటీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వీడియో మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇది ఎలా వాడాలి ఏంటి అనేది. తర్వాత నేను ఫ్రీగా ఉన్నప్పుడు దీని గురించి వీడియో తీస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.